ఓకే, జూమ్ చేసుకో. కానీ ఇక్కడ నుంచి పడుతుంది, జూమ్ చేసి కొంచెం తగ్గించు, గట్టిగా ఉంచు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో ఎందు భయభక్తి కలిగిన యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో వచ్చాము తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ప్రతిపెట్టుకు తెచ్చామని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏమండి, నిన్న సాయంకాలం మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఏకేరావు సాంగ్స్ అనే దాంట్లో బైబిలు లేఖన గీతాలు పేరు మీద యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సుమారుగా 100 గీతాలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కటి మీకు అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్క పాట గంట వస్తుంది. నేను ప్రస్తుతానికి యూట్యూబ్లో 10 నిమిషాలు అప్లోడ్ చేశాను. నిదానంగా దాన్ని అరగంట 45 నిమిషాలకి మారుస్తాను. ఇట్లా ఏమంటారంటే గీతాలు అంటే ఏ గీతాలు? లేఖన గీతాలు. లేఖన గీతాలు అంటే బైబిల్లో కాబట్టి బైబిల్ లేఖన గీతాలు అని పేరు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్లో ఏమంటారంటే వీటిని రెపటైటివ్ స్క్రిప్చర్ సాంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. రెపటైటివ్ అంటే ఒక వచనం రిపీటెడ్గా అదే వచ్చిన పాట అంతా కూడా అదే వచ్చిన వస్తూ ఉంటుంది. కొన్ని ఉన్నాయని మీకు గత కాలంలో చెప్పాను. ఆ పేర్లను ఇప్పుడు చెప్తే ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయింది కాబట్టి పేర్లు చెప్పడం లేదు. ఒక వచనమే మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది సాంగ్స్లో ఉన్న 3వ స్టైల్ అని కూడా మీకు చెప్పాను. సుమారు 100 పాటలు ఉన్నాయి. మీకు రాత్రి 3 అప్లోడ్ చేశాను. కుదిరితే ఈరోజు ఒక 3 అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి రెడీగా 10 పాటలు ఉన్నాయండి. ఇది ఒక వచనంతో సాంగ్స్ అనేది క్రైస్తవ చరిత్రలో ఇప్పటివరకు పాటలు ఇవ్వండి. మనయే మొదటి పాటలండి. ఒక వచనంతో పాటలు. ఇవి గట్టిగా మాట్లాడితే వర్ష కోసం సత్య కోసం తయారు చేసినాయి అనుకోండి. వర్ష కోసం సత్య కోసం పిల్ల పేరేంటి? హిమానా, జాను. ఆ వయసు పిల్లలకి బాగా అర్థమవుతుందండి. రిపీటెడ్ సాంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక్కొక్క పాటని మీకు ఒక్క 10 నిమిషాలు లేదా ఒక చరణం అది ఒక బిట్టు మాత్రమే ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఒకసారి మీరు కూడా కలిసి పాటలని కోరుకుంటున్నాను. మనం ఏ పని చేసినా ఏది చేసినా మొదట దేవుడిది ఉండాలి కదా. మన సాంగ్స్లో కూడా మొదలు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే పాట. దీనికి కూడా దేవుడిదే ఇస్తే బాగుంటుందని ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని మీకు ఇచ్చాను. ఒక్కసారి అందరూ కలిసి అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో. అర్థమైందండి మీకు? 100 పాఠాలు ఉంటాయండి ఈ వచనంలో. దేవుడు ఒక్కడే. ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి? అందరిలో ఉన్నాడు. ఈ వచనం యొక్క సారాంశం మళ్ళీ పెడతానండి ఒకసారి. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరి
వచనం మీకు ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి. ఇక్కడ మొదటి ముక్క ఏంటంటే అందరికీ అంటే అందరికీ, చచ్చిపోయిన వాళ్ళందరికీ, పుట్టబోయే వాళ్ళందరికీ, బ్రతుకున్న వాళ్ళందరికీ ఏమవుతాడంటే దేవుడు తండ్రి అవుతాడు. తండ్రి ఎలా అవుతాడు? మనల్ని కనలేదుగా, అంటే మనలో ఉన్న ఆత్మ ఆయనది కాబట్టి. తండ్రి అయినా ఎవరైనా దేవుడు. ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే ఆయన. అందరికీ పైగా అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎవరిని తీసుకురా, వాళ్ళందరికన్నా పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పక్క మనిషిని చూడమంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పాట సారాంశం అదే. బైబిల్ గ్రంథం మనకు నేర్పించేది కూడా అది. అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎంతో సారాంశం ఉందండి దీంట్లో. దాన్ని ఒక పాటలాగా చేయటం అనేది జరిగింది. తర్వాత రెండోది, వెంటనే మనకి ఎవరు రావాలి? రెండోది వెరీ గుడ్, యేసుక్రీస్తు రావాలి. ఈయన అందరికీ తండ్రి అయితే ఆయన అందరికీ ప్రభువు. అది రెండోదండి. బిట్టే వేస్తాను, ఎక్కువేను. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. ఇది మీకు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేను ఏ పాట ఎక్కడ తీసిన ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్లోనే వచ్చినవే వస్తుంది, సొంతంగా ఏది కూడా రాదు. మరి ఎందుకు దేవుడి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే స్వర్గానికి వెళ్ళడానికి. అందుకని మూడవ పాటగా ఏం పెట్టామంటే ఎక్కడ ఉందండి వచనం? పరలోకానికి యేసుక్రీస్తు ఏకైక మార్గం అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూపించట్లేదు మీకు. తర్వాత మరి మార్గంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏమి ఉండాలి అంటే ఒక ప్రూఫ్ ఏదైనా ఉండాలి. ఆ ప్రూఫే 4వ పాట అండి. సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథము సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథము
అవకాశం ఉన్న వాళ్ళందరూ మీ పెన్ డ్రైవ్ తీసుకొస్తే పెన్ డ్రైవ్లో వేస్తాం, లేదా చర్చికి అరగంట ముందు వస్తే. ఈరోజు ఈ పాటలు 3 సార్లు వేయడం జరిగింది, ఇప్పుడుతో 4 సార్లు వేసాం. వినే వాళ్ళందరికీ మైండ్లోకి వెళ్ళిపోద్ది. ఆ పాటల కన్నా బాగా వెళ్తాయండి. ఇక్కడ మన మధ్యలో ఉన్న రాయేష్ వచ్చి మొదటి పాఠాన్ని వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం.